వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఈ సినిమా గురించినటువంటి డిస్కషనే నడుస్తూ ఉంది. సో ఇదేమన్నా ఒక పెద్ద హీరో చేస్తున్నటువంటి సినిమానా, లేదంటే ఒక పెద్ద బ్యానర్ చేస్తున్న సినిమానా, ఒక పెద్ద డైరెక్టర్ చేస్తున్న సినిమా అంటే అదేమీ కాదు. ఈ సినిమా ఒక కొత్త హీరో సినిమా. అది కూడా అంటే చాలామందికి తెలిసినటువంటి పొలిటీషియన్, అలాగే పారిశ్రామికవేత్త గాలి జనార్దన రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నటువంటి సినిమా. అదే ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషం. మరి అతని పక్కన హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో కాదు, శ్రీలీల. డాన్సింగ్ క్వీన్ అని చెప్పేసి పేరు పొందినటువంటి శ్రీలీల ఒక కొత్త హీరోతోటి మరి ఈరోజు ఆమె మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో అనే సంగతి మనకు తెలుసు. బాలీవుడ్లో కూడా కార్తీక్ ఆర్యన్ తోటి ఎంట్రీ ఇవ్వబోతుంది అతి త్వరలోనే. మరి ఆమె కిరీటి రెడ్డి తోటి చేస్తుండటం అనేది ఒక విశేషంగా చెప్పాలి. సో అంటే ఇక్కడ రెమ్యూనరేషన్ అనేది ఎక్కువగా ప్లే చేసి ఉంటుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. అట్లాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం కూడా ఇంకొక విశేషం. మరి ఒక కొత్త హీరో సినిమాకి తను ఎందుకు మ్యూజిక్ అందించాలంటే సో ఆ ప్రాజెక్టు అలాంటిది కాబట్టి. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది వారాహి చలనచిత్రం, సాయి కొర్రపాటి. సో దాని అధినేత. సో అతని గురించి ఆ బ్యానర్ గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు ఎందుకు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా ఒక వారం క్రితం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఒక పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో వైరల్ వయ్యారి అంటూ సాగేటువంటి ఆ పాటకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి ట్యూన్స్ అంతకంటే మించి ఆ శ్రీలీల అలాగే కిరీటి వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేసినటువంటి విధానం. కిరీటి రెడ్డి ఆ డ్యాన్స్లో ఆ ఈజ్ చూస్తే తను పర్ఫెక్ట్గా ఈ సినిమా కోసం ప్రిపేర్ అయ్యే వచ్చాడు. సో అన్ని విధాలా కూడా ట్రైనింగ్ తీసుకునే వచ్చాడు అని చెప్పేసి ఆ పాట చూస్తే అర్థమవుతుంది. అతని ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అతని డ్యాన్స్ మూమెంట్స్ కానివ్వండి. సో అది చాలా అంటే ఒక 10 సినిమాలో 15 సినిమాలో చేస్తే వచ్చేటువంటి మెచ్యూరిటీ తోటి అతను ఆ పాటలో కనిపించాడు. ఇప్పుడు రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్లో అతను ఎమోషన్స్ కూడా పండించగలడు అనేటువంటి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కలిగించాడు. సో అది మరీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి మనం చెప్పలేము. సో అంటే ఇంకా ట్రైలర్ని మరింత ఎఫెక్టివ్గా కట్ చేసి ఉండాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆ ట్రైలర్ చూసిన తర్వాత కలిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ పాట ఇప్పుడు వైరల్ వయ్యారి అనే పాట ఈ వారం రోజుల్లోనే ఏకంగా 11 మిలియన్లు దాటిపోయి ఆల్మోస్ట్ 12 మిలియన్స్కి రీచ్ అవుతూ ఉంది ఆ వ్యూస్ పరంగా. సో అంతగా అది వైరల్ అయింది. ఆ టైటిల్కి తగ్గట్టే వైరల్ వయ్యారు అన్నట్టుగానే ఆ పాట వైరల్ అయింది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ జూనియర్ అనే సినిమా మన ముందుకి వచ్చే వారం రిలీజ్ అవుతూ ఉంది. సో అంటే 18వ తేదీ, జూలై 18వ తేదీ ఈ సినిమా మన ముందుకు వస్తుంది. IMDbలో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో అది టాప్ పొజిషన్లో ఉండటం అనేది సో ఈ క్షణంలో అది ఆ సినిమాకు సంబంధించినటువంటి ఇంకొక విశేషంగా చెప్పాలి. అంటే ఆ సినిమా కోసం అంతమంది వ్యూయర్స్ IMDbలో ఎంగేజ్ అయ్యారని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. సో కిరీటి రెడ్డి పర్ఫార్మెన్స్ సినిమా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఇంకొక వారం రోజుల్లో తెలిసిపోతూ ఉంది. అలాగే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా ఆ పాటలు చూస్తే వైరల్ వయ్యారి పాటలు చూస్తే కిరీటి శ్రీలీల మధ్య ఆ కెమిస్ట్రీ కూడా, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండినట్లే అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా విశేషాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఈ సినిమాకి దర్శకుడు రాధాకృష్ణారెడ్డి అని చెప్పేసి అతను. ఇప్పుడు దాకా మనం ఆ పేరుని తెలుగు సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా వెళ్ళా. రాధాకృష్ణ అనే పేరునో, రాధాకృష్ణ కుమార్ అనే పేరునో. ఈ రాధాకృష్ణారెడ్డి ఎవరు? సో తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా ఏమో అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. గతంలో అతను 2016లో ఒక కన్నడ సినిమాని డైరెక్ట్ చేసినట్టుగా IMDb మనకి తెలియజేస్తుంది. ఆ సినిమా పేరు మాయా బజార్. సో
దాని తర్వాత మళ్ళీ అతను ఏ సినిమాని డైరెక్ట్ చేసినట్టుగా అయితే సమాచారం లేదు. ఇప్పుడు తెలుగు సినిమాని అంటే 2016 తర్వాత అతను ఇప్పుడు 9 సంవత్సరాల గ్యాప్ తోటి మరి ఈ జూనియర్ అనే సినిమాతోటి సో తెలుగు ఫీల్డ్లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించినటువంటి క్యాస్టింగ్ పరమైనటువంటి విశేషాలు ఉన్నాయి. జెనీలియా దేశ్ముఖ్ లేదా జెనీలియా డిసౌజా చాలా కాలం తర్వాత ఈ సినిమాతోటి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2012లో వచ్చినటువంటి నా ఇష్టం అనే సినిమా తర్వాత అందులో రానా దగ్గుబాటి హీరో అయితే జెనీలియా హీరోయిన్. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నటువంటి సినిమా జూనియరే. ఇందులో ఆమె ఒక కీలకమైనటువంటి క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఒక మిలేనియరో మొత్తానికి ఒక పెద్ద కంపెనీకి ఒక లేడీ బాస్ లాగా అనిపిస్తున్నారు. అలాంటి ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె భర్తగా చూస్తే రావు రమేష్ చేసినట్లుగా అనిపిస్తుంది. మనకు తెలుసు జెనీలియా తెలుగులో బొమ్మరిల్లు అనే సినిమాతోటి ఎంతగా ప్రేక్షకుల హృదయాలు చూరగొన్నారు. ఆ సినిమాలో ఆమె చేసినటువంటి హాసిని అనే క్యారెక్టర్ మన ఇంటి అమ్మాయిగా, మన పక్కింటి అమ్మాయిగా మారిపోయి అంతగా ప్రజల మనసుని దోచుకున్నారు ఆమె. సో సత్యం అనే సినిమాతోటి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఢీ అనే సినిమా, రెడీ అనే సినిమా, అట్లాగే హ్యాపీ అనే సినిమా అల్లు అర్జున్తో చేసింది. సో ఇట్లాంటి హిట్ మూవీస్లో ఆమె బలమైనటువంటి ముద్ర వేశారు. తన ఆ నవ్వు ఏదైతే ఉందో ఆమె నవ్వు అదే ఆమెకి అందాన్ని తీసుకొస్తుందని చెప్పేసి అందరూ కూడా నమ్మేవాళ్ళు. ఆ టైంలో చాలామంది ఆమెకి అభిమానులు అయ్యారు. సో పెద్ద పెద్ద స్టార్స్ పక్కన ఎక్కువ మంది పక్కన ఆమె చేయలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇట్లాంటి స్టార్స్ పక్కన ఆమె చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్, అలాగే అల్లు అర్జున్ వీళ్ళ పక్కన, అలాగే రామ్ చరణ్ పక్కన కూడా ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ పక్కన చేసింది. అలాగే నాలుడు సినిమాలో సాంబా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేసింది. ఇలాంటి సినిమాలు చేసిన ఆమె సో ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత అంటే 2012 అంటే ఇప్పుడు చూడండి 13 సంవత్సరాల తర్వాత ఆమె తెలుగులోకి వస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక హీరో తండ్రి క్యారెక్టర్లో ఒకప్పటి కన్నడ స్టార్ యాక్టర్ అయినటువంటి రవిచంద్రన్ ఆయన మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. మనకైనా ఒక కన్నడ డబ్బింగ్ సినిమాతోటే యాక్చువల్గా తెలుగులో మంచి పాపులర్, అది ప్రేమలోకం. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ ఆ టైంలో అంటే 1990sలో ఉన్న వాళ్ళకి బాగా జ్ఞాపకం ఉండి ఉంటుంది. సో ఆ తర్వాత నాగార్జునతో ఆయన శాంతి క్రాంతి అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి. అందరూ కన్నడంలో తనే డ్యూయల్ రోల్ చేశాడు. కానీ తెలుగుకి వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ శాంతి క్రాంతిలో ఒక క్యారెక్టర్ని నాగార్జున చేస్తే ఇంకో క్యారెక్టర్ని రవిచంద్రన్ చేశారు. ఆయన ఎన్నాళ్ళ తర్వాత ఒక తెలుగు సినిమాలో నటిస్తూ ఉన్నారు. సో ఇలాంటి విశేషాలు, ఒక క్యాస్టింగ్ పరమైనటువంటి విశేషాలు ఈ సినిమాకు సంబంధించి ఉన్నాయి. మరి కిరీటి రెడ్డిని తెలుగుకి తీసుకొస్తున్నటువంటి నిర్మాణ సంస్థ అంటే ఫస్ట్ టైం ఒక డెబటెంట్గా ఒక హీరోగా మన ఇండస్ట్రీకి రావటంలో కిరీటి రెడ్డి ఆ పాత్ర ఎక్కువగా తీసుకుంటుంది వారాహి చలనచిత్రం. అది సాయి కొర్రపాటి గారి బ్యానర్ అని చెప్పేసి చాలామందికి తెలిసిందే. ఈగ ప్రొడ్యూసర్గా సాయి కొర్రపాటి పేరు ఒకప్పుడు బాగా వినిపించింది. ఎస్ఎస్ రాజమౌళికి చాలా అత్యంత సన్నిహితుడు, ఆప్తుడుగా ఆయనకి పేరుంది. ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే సోలో హీరోగా ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో ఊహలు గుసగుసలాడే మనమంతా, చంద్రశేఖర్ అయ్యర్ డైరెక్ట్ చేసినటువంటి ఆ మనమంతా సినిమా ఆ టైంలో విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే చలనచిత్రోత్సవాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది. అలాగే శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో జియో అచ్యుతానంద అని చెప్పేసి ఒక సినిమాని ఆయన ప్రొడ్యూస్ చేశారు. రీసెంట్గా భళా తందనాన ఉస్తాద్ అనే సినిమా. ఉస్తాద్ అంటే ఒక మోటార్ బైకు. అందులో మన ఎంఎం కీరవాణి గారి చిన్నబ్బాయి శ్రీసింహ కథానాయకుడిగా నటించాడు. సోలో ప్రొడ్యూసర్గా సాయి కొర్రపాటి తీసినటువంటి సినిమాలు అయితే ఆయన సహ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకి పనిచేశారు. వాటిలో అందాల రాక్షసి ఉంది, లెజెండ్ సినిమా, బాలకృష్ణ లెజెండ్ సినిమా కూడా ఆయన కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అలాగే ఓంకార్ డైరెక్ట్ చేసినటువంటి థ్రిల్లర్ మూవీ, హారర్ థ్రిల్లర్ రాజు గారి గది, అది కూడా దానికి కూడా ఆయన సహ నిర్మాత. సో వీటితో పాటు
సూపర్ డూపర్ హిట్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి యష్ కథానాయకుడిగా నటించినటువంటి కేజీఎఫ్ 2 ఈ 2 సినిమాలని కూడా తెలుగులో రిలీజ్ చేసింది సాయి కొరపాటే. ఇలాంటి బ్యానర్ ద్వారా ఇప్పుడు కిరీటి రెడ్డి తెలుగులోకి జూనియర్ అనే సినిమాతోటి అడుగు పెడుతున్నాడు. మరో వారం రోజుల్లో సో అతన్ని తన నటనతోటి, తన డ్యాన్సులతోటి, తన ఫైట్లతోటి, అలాగే తన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, తన ఈజ్ ఏదైతే ఉందో దాంతో ఆకట్టుకుంటాడా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.